అమూల్య పెళ్లి చెడగొట్టాలని చూసిన శ్రీవల్లి విశ్వకు షాక్ ఇచ్చిన నర్మదా ప్రేమ. ఇంతకు ఏం జరిగింది? అసలు అమూల్య పెళ్లి చెడగొట్టాలని శ్రీవల్లి విశ్వ చూడడం ఏంటి? మరి నర్మదా ప్రేమ ఏం షాక్ ఇచ్చారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సీరియల్ మొత్తం స్టోరీ అంతా అర్థం అవ్వాలి అంటే వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మొత్తానికైతే ఇంకా వల్లి అయితే అమూల్య విశ్వ పెళ్లి చెయ్యాలి అన్నది అనుకుంటుంది. ఎందుకంటే విశ్వ అంతలా టార్చర్ పెడతాడు. పెళ్లి సంబంధాలకు వెళ్ళినా ఏ పెళ్లి సంబంధం సెట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే ఉంటుంది. కానీ వల్లి అనుకున్నట్టుగా ఎందుకు అవుతుంది? వేదవతి ఇటు రామరాజు ఇద్దరూ కలిసి వెళ్ళి ఒక పెళ్లి సంబంధాన్ని ఇంతకుముందు వద్దనుకుని చెప్పిన అదే పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకుని వచ్చేస్తారు. రేపే ఎంగేజ్మెంట్ అని కొడుకులకి ఎంతో సంతోషంగా చెప్పి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదురా, జరగాలి, అప్పుడు మీ చెల్లెలి భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్పి, అమ్మ ఇదంతా నీ అదృష్టమే, నీ అదృష్టం వల్లే ఇంత మంచి సంబంధం కుదిరిందని ఎంతో సంతోషపడతాడు రామరాజు. కానీ అమూల్య మాత్రం పైకి నవ్వలేక ఏడవలేక ఏదో పైన చిరునవ్వు పూసుకున్నట్టుగా ఏదో నవ్వుతుంది. ఇంకా అలా నవ్విన తర్వాత సర్లే అని గదిలోకి వెళ్ళిపోయి విశ్వకు ఫోన్ చేసి చెప్పడంతో, విశ్వ నేను చూసుకుంటాను కదా, పెళ్లి పెట్ల మీద ఉన్నా కానీ నీ పెళ్లి ఆపే బాధ్యత నాది అంటూ విశ్వ ధైర్యం చెప్పడంతో అమూల్యక ధైర్యం కొండంత అండగా అనిపిస్తుంది. వెంటనే విశ్వ ఈ ఎంగేజ్మెంట్ ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ వల్లికి ఫోన్ చేసి వల్లిని బెదిరించడం మొదలు పెడతాడు. వల్లికి ఏం చేయాలో అర్థం కాదు కదా. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ముందుకు వెళ్ళి పెళ్లి సంబంధం చెడగొడితే ఇంట్లో వాళ్ళకి దొరికిపోతే తన భవిష్యత్తు ఏమవుతుందా అని ఆలోచిస్తుంది వల్లి. ఇటేమో వీడు వదిలేటట్టు లేడు, వీడితో పెట్టుకున్న ప్రమాదమే అని అటు ఇటు కాని పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఇంకా తన తల్లి దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వెళ్తుంది. తీరామోసి వెళ్ళేసరికి ఏంటమ్మడు ఏం జరిగింది అనగానే, అమూల్యకు రేపే ఎంగేజ్మెంట్ అనగానే, అదేంటే నిన్ననే పెళ్లి సంబంధం చెడిపోయింది, ఈరోజు పెళ్లి చూపులు ఏం జరిగాయి, రేపు ఎంగేజ్మెంట్ అంటున్నావు అనగానే, ఈసారి పెళ్లి చూపులు ఇంట్లో పెట్టలేదమ్మా, అత్తయ్య మావయ్య వెళ్ళి మాట్లాడి వచ్చారు, పెళ్లి సంబంధం ఖాయం చేసుకుని వచ్చారు, పైగా రేపు ఎంగేజ్మెంట్ అంట, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ విశ్వ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, ఈ ఎంగేజ్మెంట్ కనుక చెడగొట్టకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను, నిజాన్ని బయట పెట్టేస్తాను అని అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని చెప్పనేసరికి, పెళ్లి చూపులు చెడగొట్టినట్టుగానే ఎంగేజ్మెంట్ కూడా చెడగొట్టేద్దాంలే అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అన్ని ఏర్పాట్లు చేసేసరికి ఇంకా అందరూ కూడా ఎంతో సంతోషంగా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర చెప్పాలనుకుంటారు కానీ ఎక్కడ అవకాశం ఉండదు. అందరూ తన చుట్టూ తిరుగుతూ మాట్లాడుతూ ఉండడం, పైగా మార్కెట్ ప్రెసిడెంట్ కూడా అవ్వడంతో జనాలు చాలామంది వస్తారు. ఎక్కడ పెళ్లి సంబంధం చెడగొట్టే అవకాశం కనిపించక ఎంగేజ్మెంట్ కాస్త అయిపోతుంది. పెళ్లి మరొక వారం రోజుల్లో నేను మళ్ళీ హైదరాబాదు వెళ్ళిపోవాలి, సెలవుల మీద వచ్చాను, వెంటనే సెలవులు అయిపోవడంతో నేను వెళ్ళిపోవాలి అని పెళ్లి కొడుకు ఇంకా చెప్తాడు. అమూల్యను ఆల్రెడీ ఇంతకు ముందు చూశానని, ఇష్టపడ్డానని చెప్పడంతోనే ఈ పెళ్లి సంబంధం కుదిరిస్తారు వనజ వాళ్ళు. ఇంకా ఆ సంతోషంలో పెళ్లి కొడుకు చాలా ఆనందంలో ఉంటాడు. ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషంలో ఉంటారు. కానీ అమూల్యకు ఇటు వల్లికి మాత్రం సంతోషం ఉండదు. ఏంటొదినా, నీ మీదే ఎన్నో ఆశలు పెంచుకున్నాను, ఈ ఎంగేజ్మెంట్ ఆపేస్తావో అనుకున్నాను, కానీ ఆగకుండా జరిగిపోయింది అనగాని, ఏం చేయను అమూల్య, ఎంగేజ్మెంట్ ఆపడానికే ఎంతగానో ప్రయత్నించాను, ఉంగరాలు దొంగతనం చేద్దామని కూడా ప్రయత్నించాను, కానీ ఎక్కడ అవకాశం దొరకలేదు అమూల్య. ఎక్కడికక్కడ జనాలు ఉండడం, ఏం చేసినా దొరికిపోతాను అన్న భయంతోనే నేను ఏమీ ధైర్యం చేసి చెయ్యలేకపోయాను, నన్ను క్షమించమూల్య అంటూ చెప్పేసరికి, నేనేం క్షమించలేను వదిన, నాకేం తెలియడం లేదు, నేను విశ్వన తప్ప ఎవరిని పెళ్లి చేసుకోకూడదనుకున్నాను, కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో
దిక్కుతోచని స్థితిలోనే ఉన్నాను అంటూ అమూల్య కాస్త ఏడుస్తుంది. అప్పుడే విశ్వ ఫోన్ చేయడంతో విశ్వకు కూడా అమూల్య ఏడుపది వినిపించి, నువ్వు మీ వల్లి వదిని పిలు అనగానే వదిన ఇక్కడే ఉంది అనేసరికి అమూల్య కళ్ళల్లో నీళ్లు చూస్తే నేను తట్టుకోలేను. పెళ్ళి ఏదో రకంగా చెడగొట్టాలి. వారం రోజుల్లో పెళ్ళి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. కానీ అమూల్య విషయంలో మాత్రం నువ్వు పెళ్ళి జరిగిందా, చివరి క్షణంలో అయినా సరే వచ్చి నేను మా ఇద్దరికి ప్రేమాయణం జరిపించింది నువ్వేనన్న విషయం రామరాజు చెవున పడేస్తాను అంటూ చెప్పేసరికి, వద్దు అలా చెయ్యొద్దు, చివరి వరకు వెయిట్ చేయి, ఖచ్చితంగా నేను ఈ పెళ్ళి చెడగొడతాను అంటూ వల్లి కాస్త చెప్తుంది. అలా చెప్తుందే కానీ వల్లికి ఎలాంటి అవకాశం ఉండదు. సడన్గా వల్లికి ప్రేమ వేరే వాడితో కలిసి ఉన్న ఫోటోలు దొరికాయి కదా. ఇంట్లో వాళ్ళైతే ప్రేమ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే ఇంట్లో వాళ్ళు నమ్మలేదు. కానీ అమూల్య ఫొటోస్ అవి చూస్తే ఖచ్చితంగా బయట వాళ్ళందరూ నమ్ముతారు కదా అన్న ఉద్దేశంతో విశ్వకు ఫోన్ చేస్తుంది. అమూల్య కలిసి నువ్వు తీయించుకున్న ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పనేసరికి ఉన్నాయనేసరికి, అర్జెంటుగా నాకు ఆ ఫొటోస్ కావాలి, ఆ ఫొటోస్ తోటే ఈ సంబంధం చెడగొడతాను, ఈ పెళ్ళి మధ్యలోనే ఆగిపోయేటట్టు చేస్తాను అనేసరికి, ఎలా చేస్తావో అనగానే ముందు ఆ ఫొటోస్ ఏమన్నా ఉంటే పంపించు అని చెప్పనగానే వెంటనే ఫొటోస్ పంపిస్తాడు. పంపించేసరికి ఆ ఫొటోస్ని భాగ్యం వాళ్ళకి ఇచ్చి ఈ ఫొటోస్ మరింత క్లోజ్గా చేయమని చెప్పమ్మా అని చెప్పనేసరికి సరేనని ఆ ఫోన్ కాస్త తీసుకెళ్ళి, ఇప్పుడు ఏఐ ఎంత ఉంది కదా దాని ఫీచర్ని ఉపయోగించుకుని మొత్తం ఫొటోస్ ఇంకా క్లోజ్గా ఉన్నట్టుగా, అంటే కొంచెం పక్కన ఉన్నా కానీ ఆ ఫొటోస్ ఇంకా క్లోజ్గా ఉన్నట్టుగా ఇంచుమించుగా ఒక 20 ఫోటోలు వరకు కడిగించేస్తారు. ఇంకా పెళ్ళికి 4 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ ఫొటోస్ వల్లి తన గదిలోనే పెట్టుకుంటుంది. తన గదిలోనే పెట్టుకుని అస్తమానం ఆ ఫొటోస్ చూస్తూ జాగ్రత్త పెట్టుకుంటుంది. ఎందుకంటే చందు గదిలో ఎప్పుడు ఏది తీస్తాడో తెలియదు. అందుకని ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అలా మారుస్తూ ఉన్న సమయంలో ఒక్కసారి నర్మద చూస్తుంది. ఇదేంటి వల్లి యొక్క తెల్ల కవర్లో ఏయో మారుస్తుంది, ఆ కవర్ సైజ్ చూస్తుంటే ఫొటోస్లా ఉన్నాయి, అసలు అందులో ఏమున్నాయి? ప్రతిసారి కదా, ఇప్పటికి నేను 2 సార్లు చూశాను, ఒకసారి అక్కడ పెడుతుంది, ఒకసారి ఇక్కడ పెడుతుంది, ఎందుకు అలా మారుస్తుంది, అసలు అందులో ఏమున్నాయో తెలుసుకోవాలి అని నర్మద కాస్త కన్నేస్తుంది. పెళ్లి రోజు రానే వస్తుంది. ముందు రోజు పెళ్లి కూతురుని చేయడం అనేసరికి పెళ్లి కూతురుని కూడా చేస్తారు. పెళ్లి కూతురుని కూడా చేసి అంతా చాలా సరదాగా ఉంటారు. వల్లి మాత్రం టెన్షన్ పడుతూ ఉండడం గమనిస్తుంది ప్రేమ. ఏంటక్క వల్లి యొక్క అంత కంగారు పడుతుందేంటి? వల్లి దేని గురించో భయపడుతుంది ప్రేమ, అదే తెలియడం లేదు. అమూల్య పెళ్లి జరగడం ఇష్టం లేనట్టే తన ముఖం కనిపిస్తుంది. నిజంగానే అమూల్య పెళ్లి జరగడం వల్లికి ఇష్టం లేదేమో అక్క. అమూల్య పెళ్ళి ఆపాలని ప్రయత్నిస్తుందేమో అక్క అని చెప్పనేసరికి అదే తెలియడం లేదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత, మరి ఏం చూసావక్క అనగానే, వల్లి గదిలో ఏదో తెల్ల కవర్ ఉంది ప్రేమ, ఆ రోజు నీ ఫొటోస్ ఉన్నాయే అలాంటి కవరే, కవర్ మాత్రం దాస్తుంది, కవర్లో ఏమున్నాయో అర్థం కావట్లేదు అనగానే, కొంపదీసి విశ్వామూల్య ఫొటోస్ కానీ ఉన్నాయేమో అక్క అని చెప్పనేసరికి, విశ్వామూల్య ఫొటోస్ వల్లి దగ్గర ఎందుకుంటుంది అని చెప్పనగానే, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానక్క, మొన్న వాళ్ళమ్మ వాళ్ళతో మాట్లాడుతూ విశ్వ గురించి అమూల్య గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు విశ్వ అమూల్య గురించి ఎందుకు మాట్లాడతారు, సర్లే వీళ్ళకేం తెలుసులే అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు అంటుంటే అర్థమవుతుంది, విశ్వ అమూల్య పెళ్ళి జరగాలని వీళ్ళు కోరుకుంటున్నారేమో అక్క. ఇప్పుడు పెళ్లి కొడుకుతో పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నారేమో, అందుకే ఈ ఫొటోస్ తెప్పించి ప్రింట్లు తీయించి తన గదిలో దాచుకుందేమో. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫోటోలను మార్చేయాలక్క, మార్చకపోతే మాత్రం చాలా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పనేసరికి, అవును నిజమే, ఇప్పుడు వల్లి గదంతా కూడా వెతకాలి అనగానే వల్లి గదిలోకి వెళ్దాం అనుకునేసరికి వల్లి కాస్త వచ్చేస్తుంది. ఆ రోజు గడిచిపోతుంది. వీళ్ళు పెళ్లి పీటల మీద కదా ఫొటోస్ బయట పెట్టాలనుకున్నారు, అందుకని వల్లి ఆ ఫొటోస్ని తన దగ్గరే పెట్టుకుంటుంది.
తన దగ్గరే పెట్టుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే కూడా ఫొటోస్ చూద్దాం అక్క అని చెప్పి ఇద్దరు కూడా ఫొటోస్ చూడడానికి వెళ్తారు. వెళ్ళినా కానీ అవకాశం ఉండదు. ఫొటోస్ మాత్రం తీయడానికి కుదరకపోయేసరికి ఎక్కడ పెట్టుంటుంది అక్క అని చెప్పాను కానీ గదిలోకి వచ్చేసేసరికి ఇద్దరు మంచం కింద దూరేస్తారు. ఈ ఫొటోస్ ఎక్కడో చోట దాచిపెట్టాలి. పెళ్లిపేటల వరకు ఈ ఫొటోస్ ఎవరికంటా పడకూడదు. నా దగ్గర ఈ ఫొటోస్ ఉన్నాయన్న విషయం తెలిస్తే మామయ్య గారాళ్ళు ఇంట్లో వాళ్ళంతా కూడా నన్ను మెడపట్టి బయటకు గెంటేయడమే కాదు, నా ప్రాణం తీసినా తీస్తారు అని పరుపు కింద ఫొటోస్ పెడుతుంది. అది కాస్త మంచం కిందే దాక్కుని ఉన్నారు కదా వీళ్ళిద్దరు కాస్త చూస్తారు. అక్క ఇక్కడ పెట్టినట్టుంది అనగానే సైలెంట్ అనేసరికి సరే ఆ ప్రేమ నర్మదల కంట పడకుండా బయటికి వెళ్ళిపోవాలని సైలెంట్గా ఇద్దరు గదిలో ఉండగానే బయటికి వెళ్ళిపోయి డోర్ వేసేస్తుంది. గబగబా ఇద్దరు మంచం కింద నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చి ఫొటోస్ కాస్త తీసి చూసేసరికి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అక్క ఏంటక్క ఇంత క్లోజ్గా విశ్వతో అమూల్య ఉందా అని చెప్పాను కానీ లేదు, అవి ఏఐ ఫొటోస్. కింద చూడు లోగో కనబడుతుంది. వాడు ఫొటోస్ చేశాడు కానీ కింద లోగో చూడలేదు. 2 విడి ఫోటోల్ని ఇచ్చినా కానీ వాటిని కలిపేస్తుంది, అలాగే చేయించుంటుంది. అమూల్య విశ్వ ఏదో పక్కన ఉండుంటారు, అందుకే వాళ్ళని ఇంత క్లోజ్గా ఉన్నట్టు ఫొటోస్ చేయించింది అనగానే ఇప్పుడు ఏం చేద్దాం అక్క అని చెప్పనేసరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి సంబంధించిన ఫ్లెక్సీ ఫొటోస్ ఉన్నట్టున్నాయి కదా, అత్తయ్య రూమ్లో ఉన్నాయి, వెళ్ళి ఆ ఫొటోస్ తీసుకురా ప్రేమ అని చెప్పనేసరికి సరే అక్క అని వెళ్ళి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్లెక్సీల కోసం ఫోటోలు తీస్తారు కదా ఫోటోషూట్ కోసం, ఆ ఫొటోస్ అన్నీ కూడా ఫోటో సైజ్ ఫొటోస్ ఉండడంతో అవి తీసుకుని ప్రేమ వచ్చేసరికి ఇదిగో అక్క అని చెప్పనగానే ఈ కవర్లో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా తీసేసాయి, ఈ ఫొటోస్ పెట్టేసి వల్లి ఎక్కడ పెట్టిందో అక్కడ పెట్టేస్తామని చెప్పాను. కానీ వల్లి అక్క చూసుకుంటుందేమో కదక్క అని చెప్పనేసరికి ఇప్పటి వరకు పెళ్ళికి టైం ఉంది కాబట్టి చూసుకుంది, ఇప్పుడు పెళ్ళికి టైం లేదు, ఇంకా నెక్స్ట్ జరగబోయేది పెళ్ళే కాబట్టి ఇంకా ఫొటోస్ చూసుకునే హడావిడి ఉండదు. పైగా మనం వల్లి అక్కని ఎట్టి పరిస్థితుల్లోనూ గదిలోకి పంపించి ఫొటోస్ చూసేంత ఖాళీ ఇవ్వకూడదు. చివరి మినిట్లో వదలడం, గబగబా వెళ్ళి ఫొటోస్ తెచ్చుకునే పరిస్థితి వరకు వెళ్ళాలి అంతే అని చెప్పనేసరికి సరే అక్క అని ఫొటోస్ కాస్త మార్చేసి ఆ ఫొటోస్ని తెచ్చి ఎక్కడైనా దాచిపెడితే అప్పుడు ఇంతకుముందు ఫొటోస్ బయటపడ్డాయి కదా, సో అలాగే బయటపడతాయేమోనన్న భయంతో వెంటనే ఆ ఫొటోస్ని కొంచెం పెట్రోల్ వేసి అంటించేస్తారు. అంటించేసేసరికి మొత్తం బూడిదైపోవడంతో ఆ బూడిదంతా కూడా ఎత్తి చెత్తబొట్టలో పాడేస్తారు. అమ్మయ్య ఫొటోస్ అయితే కాల్చి బూడిద చేసేసామక్క, ఇప్పుడు ఎలాంటి గొడవ లేదు, కానీ వల్లి అక్కడ మాత్రం చూసుకోవాలి అని గబగబా పెళ్లి దగ్గరికి వచ్చేస్తారు. వల్లి అక్క అని చెప్పనేసరికి ఏంటి చెల్లాయిలు అని చెప్పాను. కానీ అది చేద్దాం రా అక్క, ఇది చేద్దాం రా అక్క అంటూ ప్రతి క్షణం ఖాళీ లేకుండా అక్కడికి అలా తిప్పుతూ ఉంటారు. ఈలోపు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోపెట్టండి అనగానే ఇద్దరు కూడా పెళ్లి పెట్టలు ఎక్కేస్తారు. విశ్వ ఫోన్ చేస్తాడు. విశ్వ ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయడానికి అవకాశం లేకుండా వీళ్ళిద్దరూ వల్లిని వదిలి ఎక్కడికి వెళ్ళరు, వల్లీనే పట్టుకుని ఉంటారు. వీడేమో ఫోనుల మీద ఫోనులు చేస్తున్నాడు, వీళ్ళేమో నన్ను వదిలిపెట్టరు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ రకంగా పెళ్ళి ఆపాలి, ఈ పెళ్ళి ఆపకపోతే వీడు నన్ను బ్రతకనివ్వడు, వీడు నన్ను నా కాపురాన్ని బయట పెట్టేస్తాడు, ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపేయాలి అని వల్లి కాస్త అటు తిప్పి హడావిడిగా గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళి ఫొటోస్ చూసుకునేసరికి వల్లి అక్క అనుకుంటూ వచ్చేస్తుంది. ఫొటోస్ ఎక్కడ ఓపెన్ చేసి చూసేస్తుందా అని వాళ్ళ భయం. ఫొటోస్ ఓపెన్ చేసి చూడకుండానే గబగబా వచ్చి రావడంతో ఫొటోస్ మళ్ళీ అందులో పెట్టేసి చీర చెంగులో దాచేసుకుని బయటకు వచ్చేస్తుంది. ఏంటి నర్మదా అని చెప్పాను. కానీ నిన్ను అత్తయ్య గారు పిలుస్తున్నారక్క అని చెప్పనేసరికి సరే పద అని ఫొటోస్ తీసుకొస్తుందా లేదా అని చీర చెంగు వెనకాల చూస్తే ఫొటోస్ కనిపిస్తాయి. తీసుకొస్తుందనమాట. రా తీసుకురా, అక్కడికి వచ్చాక నీకు షాక్ తగులుతుంది కదా. ఇంకా
పెళ్లి పందిర్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చుని ఉంటారు. అంటే మంత్రాలు చదువుతూ ఉంటారు కదా, పూజ చేస్తూ ఉంటారు కదా, పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజ చేసే ఆ పళ్ళెంలో, పూల పళ్ళెంలో ఈ ఫొటోస్ పెట్టేయాలి అని చెప్పి బెడ్రూమ్లో, అంటే వీళ్ళు రెడీ అవ్వడానికి తీసుకొస్తారు కదా పూల పళ్ళెం ఒకటి, పూల పళ్ళెంలో పైన ఫొటోస్ పెట్టేసి ఉంచుతుంది. పెట్టేసి ఆ పళ్ళెం తీసుకొచ్చి పెళ్లి కొడుకు ముందు పెట్టేస్తుంది. పెళ్లి కొడుకు ముందు పెట్టేసేసరికి పెళ్లి కొడుకు ఆ ఫొటోస్ తీసి చూడాలి. చూస్తే అప్పుడు ఉంటుంది అమూల్యకు, ఎలాగా పెళ్లి కొడుకు ముందే ఉన్నాయి కాబట్టి పెళ్లి కొడుకు తీస్తాడు అని చెప్పి అమూల్య పెళ్లి కొడుకు ఫొటోస్ పైన పెట్టేసి చూస్తూ ఉంటుంది. చూసావక్క, పెళ్లి కొడుకు చూడాలని పెళ్లి కొడుకు దగ్గర పెట్టిన పూల పళ్ళెంలోనే ఫొటోస్ పెట్టింది వల్లి అక్క. వల్లి అక్క మామూలుది కాదు. నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడిపింది వల్లి అక్క అయ్యుంటుందక్క. అందుకే వీళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని, ఈ పెళ్లి చెడిపోవాలని ఇంత పెద్ద ప్లాన్ వేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వల్లి అక్కను వదలకూడదు అని చెప్పాను, కానీ అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? ఇంటి పరువుని, మామయ్య గారి పరువుని మంట కలపాలని చూస్తుంటే అస్సలు వదిలిపెట్టను. నేను ఇంటి కోడల్ని ప్రేమ. మనం ఇంటి కోడలుగా మామయ్య గారి పరువు నిలబెట్టాలే తప్ప పరువుని తీసే పని ఎప్పటికీ చెయ్యకూడదు అని ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా పెళ్లి కొడుకు పూజ చేస్తూ చేస్తూ ఆ ఫొటోస్ తీస్తాడు. తీసుకుని చూస్తాడు. చూసేసరికి ఈ ఫొటోస్ చూసి నవ్వుకుని ఫొటోస్ని అక్కడే పెట్టేస్తాడు. మళ్ళీ అలాగ ఫొటోస్ తన పక్కకు పెట్టేసుకుంటాడు. ఇదేంటి, పెళ్లి కొడుకు ఫొటోస్ చూసి గొడవ చేయడం మానేసి నవ్వుకుని పక్కన పెట్టేశాడు. ఏంటిదంతా? అసలు ఏంటి ఇవి? ఫొటోస్ని చూసిన తర్వాత కూడా అంత కూల్గా ఎలా ఉన్నాడు? ఆ ఫొటోస్ అన్నీ అమూల్య విశ్వాలు అంత క్లోజ్గా ఉంటే మరి పెళ్లి కొడుకు ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూనే పెళ్లి కొడుకు పక్కకెళ్ళి, ఈ ఫొటోస్ అన్నీ చూసావా? అవును, ఫొటోస్ చూడడంతో నవ్వొచ్చింది, అందుకే నవ్వాను అని చెప్పనేసరికి, ఫొటోస్ చూడడంతో నవ్వొచ్చిందా? ఏంటా ఫొటోసు అని చెప్పి వెంటనే ఆ ఫొటోస్ తీసుకుని అక్కడే ఉండి ఎందుకు చూడడం అని సైడ్కి వచ్చేసి ఫొటోస్ చూస్తుంది. చూసి అలా చూస్తూ ఉండిపోయి షాక్ అయిపోతుంది. ఇదేంటిది, విశ్వామూల్య ఫోటోలు కదా నేను పెట్టాను, మరి ఇదేంటి వీళ్ళిద్దరు ఫొటోస్ ఎలా వచ్చాయి? అసలు ఈ ఫొటోస్ ఎవరు మార్చారు అసలు అని చెప్పి అనుకుంటూ ఉండగానే నర్మద కాస్త వచ్చి చెంప పగలగొడుతుంది. చెంప మీద కొట్టింది ఎవరో కనిపించరు, కానీ ఒక్కసారిగా చెంపను పట్టుకుని ఫ్రంట్కి చూసేసరికి నర్మద కనిపిస్తుంది. నర్మద అని చెప్పాను కానీ నోరు మూసే, అర్థమవుతుందా? నోరు మూసే, నోరెత్తడానికి వీల్లేదు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ ఇంటి కోడలివేనా? మాట్లాడితే ఇంటి పెద్ద కోడల్ని అంటూ ఇంటి పెత్తనం కావాలని కూడా ఒకానొక టైంలో పెద్ద రచ్చ చేశావు. మరి ఇప్పుడేంటి, ఇంటి పెద్ద కోడలివి అన్న బాధ్యత మర్చిపోయావా? ఆ విషయం మర్చిపోయి నువ్వు పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు ఫోటోలు కాకుండా ఆ అమూల్య విశ్వాల ఫోటోలు పెళ్లి కొడుకు చూసేలా పెడతావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ విషయం నీకెలా తెలుసు అనగానే, ఎందుకంటే నువ్వు ఫొటోస్ అక్కడ ఎక్కడ మార్చినప్పుడే నాకు అర్థమైంది. ఫొటోస్ ఎలా మారాయో ఏంటో నేనంతా తెలుసుకున్నాను. ప్రతి క్షణం నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నాకు ముందు నుంచి అనుమానమే, విశ్వకు అమూల్యకు ప్రేమ రాయబారం నువ్వే నడిపేదానివని. ఈ విషయం వెళ్ళి మామయ్య గారికి చెప్పనా? చెప్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసు కదా. మరి విశ్వ నిన్ను ఎందుకు బెదిరిస్తున్నాడో నాకు తెలియదు, కానీ వాడి బెదిరింపులకు నువ్వు కంగారు పడుతున్నావని తెలుస్తుంది. ఏ విషయం మీద బెదిరిస్తున్నాడో అర్థం కావట్లేదు. అదంతా నాకెందుకు, ఇప్పుడే ఫొటోస్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఈ ఫొటోస్ రెడీ చేసి వల్లి అక్కే పెళ్లి కొడుకు చూపించాలని చూస్తుంది మామయ్య గారు అంటూ ఫొటోస్ని కాస్త తీసుకెళ్ళి మామయ్య గారికి చూపిస్తాను. నీ విషయం బయట పెడతాను అనగానే, ఆ ఫొటోస్ నేనే చేశానని ఆధారం ఏంటి అనగానే, నువ్వు ఆ ఫొటోస్ తీసి చూస్తున్నప్పుడే నేను వీడియో తీశాను, అన్నీ మాకు తెలుసు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అవుతుంది. ప్లీజ్ నర్మదా, మామయ్య గారికి చెప్పద్దు, నా కాపురం చెడిపోతుంది అనగానే, నోర్మి, ఎప్పుడు కాపురం చెడిపోతుంది అంటున్నావే తప్ప కాపురం నిలబెట్టుకునే పని ఏదైనా చేస్తున్నావా? కాపురం గురించి ఏ రోజైనా ఆలోచిస్తున్నావా? ఎప్పుడు కాపురం గురించి ఆలోచించిందే లేదు, ఎప్పుడు దాని గురించి పట్టించుకునేదే లేదు.
ప్రతి క్షణం కూడా పెళ్లి సంబంధాన్ని చెడగొట్టడానికే ప్రయత్నాలు చేస్తున్నావని క్లియర్గా అర్థమవుతుంది వల్లి అక్క. ఇదే నీకు చివరిసారి అవకాశం ఇస్తున్నాను. ఇంకొక తప్పు నువ్వు చేసినా నేను క్షణం కూడా ఆలోచించను. వెంటనే మామయ్య గారికి నీ నిజ స్వరూపం చెప్పేస్తాను. నువ్వేంటో, నువ్వు ఏం చేశావో, విశ్వకు అమూల్యకు మధ్య రాయబారం నడిపింది నువ్వేనని ప్రతి ఒక్కటి చెప్పేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే భజంత్రాలు అనేసరికి మెడలో తాళి కట్టేస్తాడు. నీకు తెలియట్లేదు, ఇప్పుడు విశ్వయే ఇక్కడికి వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తాడు అనగానే ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వ చెప్పే ప్రయత్నం చేయడు. చేస్తే ఎలా అడ్డుకోవాలో తెలుసు. విశ్వ అలా ఎదురు పడలేక నీ చేత బెదిరిస్తున్నాడు. అది నువ్వు అర్థం చేసుకోవడం మానేసి నన్ను ఆపే ప్రయత్నం చేసావు అనగానే ఎప్పటికీ ఆ విశ్వ ఎదురు పడడక్క. అది నీకు అర్థం కాక వాడు బెదిరింపులకు నువ్వు బెదిరిపోయి ఇంతవరకు తీసుకొచ్చావు. ఈ పెళ్లి చెడగొట్టడానికి చూస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఆగదు. అక్కడ ఆల్రెడీ తాళి కూడా కట్టేశాడు. ఆ విశ్వ ఏం చేస్తాడో నువ్వేం చేస్తావో చూస్తాను. ఇదే చివరి అవకాశం అక్క, ఇంకొకసారి వార్నింగ్ ఇవ్వను అని చెప్పనేసరికి ఎందుకు నర్మదక్క అస్తమానం అవకాశాలు ఇస్తున్నావు ఈ వల్లి అక్కకి? వల్లి అక్కకు ఎన్నిసార్లు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. తను చేసి తప్పులు తను చేస్తూనే ఉంటుంది. తప్పు చేయకుండా ఉండడం తన వల్ల కాదు అక్క. అది నువ్వు అర్థం చేసుకోకుండా తనకి మాత్రం అవకాశాల మీద అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే తర్వాత ప్రాబ్లంలో పడేది మనం. అది నీకు అర్థం కాక నువ్వు అవకాశాలు ఇచ్చుకుంటూ పోతున్నావు అని చెప్పనేసరికి లేదులే ప్రేమ, తను అలా చెయ్యదు. ఈసారి అవకాశం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మామయ్య గారు అమూల్య పెళ్లి చేశారన్న సంతోషంలో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి వల్లి అక్క గురించి నిజాలు బయట పెడితే మామయ్య గారి మనసు నొచ్చుకుంటుంది. మామయ్య గారు బాధపడతారు. ఇప్పుడే సంతోషాన్ని తన మనసు నిండా తన కళ్ళ నిండా నింపుకున్న మామయ్య గారికి వల్లి అక్క ఇలాంటిది, ఈ రకమైన మనస్తత్వం కలది అన్న విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేరు అంటూ తన మనసు ఎంతగానో బాధపడుతుంది. అలా బాధపడకూడదక్క అని చెప్పి, ఆ బాధపడకూడదు ప్రేమ అని చెప్పి పద వెళ్దాం, ముగ్గురం కలిసి మన దంపతులతో ఆశీర్వదిద్దాం. అమూల్య సంతోషంగా ఉంటుంది. అమూల్యకు చెప్పేటట్టు చెప్పాలే తప్ప ఆ విశ్వం మంచివాడు అంటూ చెప్పుకుంటూ బాగానే వచ్చావు. అందుకే అమూల్య మనసు మారింది. ఇప్పటికైనా మంచిగా చెప్పక్క, అప్పుడే అమూల్య జీవితం బాగుంటుంది అంటూ చెప్పేసేసరికి ఇంకా నర్మద వీళ్ళంతా కూడా వచ్చి వాళ్ళ భర్తలతో ఇంకా అమూల్యను ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తర్వాత చూడమ్మా అమూల్య, నీకు ఆ విశ్వ ఎప్పటికీ కరెక్ట్ కాదు. విశ్వ మామయ్య గారి మీద పగ తీర్చుకోవడం కోసమే. ఇంకా అమూల్యను ఆశీర్వదించి తనకు చెప్పాల్సింది చెప్పిన తర్వాత అమూల్యను అత్తవారింటికి పంపించేస్తారు. ఇంకా విశ్వ మాత్రం వల్లికి ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి విశ్వకు కూడా గట్టిగా సమాధానం చెప్తుంది వల్లి. నువ్వు పదే పదే ఫోన్లు చేస్తే ఏం చేస్తావు? ఇంటికి వచ్చి చెప్పేస్తావా? ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చి చెప్పినా ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే అమూల్య పెళ్ళి జరిగిపోయింది. 10 లక్షల విషయం అంటావా? ఏం జరిగితే అది జరగని. ఇన్ని రోజులు కూడా నువ్వు నన్ను భయపెడుతుంటే భయపడ్డాను. ఇక భయపడకూడదని నాకు అర్థమైంది. నా ఆడబడుచు జీవితం నాశనం చేయడం కోసం, మా మామయ్య గారి మీద పగ తీర్చుకోవడం కోసమే నువ్వు ఈ రకంగా చేస్తున్నావు అని నేను అర్థం చేసుకున్నాను. అందుకే నీ బెదిరింపులకి బెదిరిపోయాను. ఇప్పుడు బెదిరిపోయేది లేదు. నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా తప్పైపోయిందని మా మామయ్య గారు కాళ్ళు పట్టుకునైనా సరే, క్షమాపణ అడిగైనా సరే నేను ఇంట్లో ఉండగలను. నువ్వు ఇంటికొచ్చి చెప్పే ధైర్యం లేకే నువ్వు నన్ను బెదిరిస్తూ ఇన్ని రోజులు సమయం చేసుకున్నావని, నన్ను బాగా ఉపయోగించుకున్నావని అర్థమైంది అని వల్లి కూడా విశ్వకు ఎదురు తిరిగేసరికి విశ్వకు ఏం చేయాలో అర్థం కాదు. వల్లిని అడ్డ పెట్టుకుని అమూల్యను నా జీవితంలోకి తీసుకొచ్చి రామరాజుని ఇబ్బంది పెట్టాలని నేను ఎంతగానో ప్రయత్నించాను. కానీ కాలేదు అత్త, నన్ను క్షమించు అంటూ వాళ్ళ అత్త భద్రావతికి అయితే విశ్వ క్షమాపణ చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే వల్లికి అలాగే విశ్వకి నర్మదా ప్రేమ బుద్ధి చెప్పాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.